కోస్తాంధ్ర రాజకీయాల్లో ఒక నియోజకవర్గానికి ఉన్న చరిత్ర ప్రత్యేకత మరే ప్రాంతానికి లేదు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తరతరాల భూస్వామ్య ఆధిపత్యం, శతాబ్దాల సామాజిక అణచివేత, ఆపై దేశాన్ని కుదిపేసిన ఒక చారిత్రక తిరుగుబాటు, ఆ తర్వాత దశాబ్దాల పాటు సాగిన ఇద్దరు రాజకీయ దిగ్గజాల ఆధిపత్య పోరు, వీటన్నిటికీ సజీవ సాక్ష్యం మన పచ్చూరు నియోజకవర్గం. ఒకప్పుడు ఎన్నికలు వచ్చాయంటే ఇక్కడ వర్గపోరు, పాత కక్షలు, ఫ్యాక్షన్ రాజకీయం పడగవిప్పేది. కానీ సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఈ నేలపై ఒక నిశ్శబ్ద విప్లవం మొదలైంది. కక్షల స్థానంలో సంక్షేమం, కులాల కొట్లాటల స్థానంలో కార్పొరేట్ తరహా క్షేత్రస్థాయి అభివృద్ధి అడుగుపెట్టాయి. ఈ మార్పుకు కారణం ఎవరు? పచ్చూరు చరిత్రను మార్చిన ఆ సరికొత్త నాయకుడి ప్రస్థానం ఏమిటి? ఆనాడు వర్సెస్ ఈనాడు. పచ్చూరు ఎలా మారింది ఇప్పుడు చూద్దాం. బాపట్ల, ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లో విస్తరించిన పచ్చూరు ఒకప్పుడు కేవలం పంటలకే కాదు, పంతాలకు పట్టింపులకు కూడా కేరాఫ్ అడ్రస్. గత శతాబ్దపు చివరి దశకాల్లో ఈ ప్రాంతాన్ని పూర్తిగా శాసించింది భూస్వామ్య వ్యవస్థ మరియు ఆర్థిక ఆధిపత్యం. నియోజకవర్గంలోని వేలాది ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూములు కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉండేవి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఆ భూస్వాముల చుట్టూనే తిరిగేది. రెక్కలు ముక్కలు చేసుకునే కూలీల శ్రమ ఒకవైపు, వారిని శాసించే ఆర్థిక బలం మరోవైపు. దీనివల్ల సమాజంలో ఒక తీవ్రమైన సామాజిక ఆధిపత్యం మరియు వివక్ష స్పష్టంగా కనిపించేది. అగ్ర కులాల వీధులు, మంచినీటి బావులు, రచ్చబండల దగ్గర అణగారిన వర్గాలకు ఆంక్షలు ఉండేవి. ఆ వివక్షే లోపల ఒక అగ్నిపర్వతంలా మరుగుతూ వచ్చింది. అవును, ఆ వివక్ష, ఆ అణచివేత ఎంతో కాలం సాగలేదు. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుకలు ఒక్కటయ్యాయి. మంచినీటి చెరువు సాక్షిగా మొదలైన ఒక చిన్న ఘర్షణ దేశ చరిత్రలోనే నిలిచిపోయే ఒక పెద్ద సామాజిక తిరుగుబాటుకు దారితీసింది. ఆ ఘట్టమే పచ్చూరు చరిత్రను శాశ్వతంగా మలుపు తిప్పింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. పచ్చూరు నియోజకవర్గ చరిత్రలో 1985 జూలై 17 ఒక చీకటి రోజు. మంచినీటి చెరువు దగ్గర చూపిన వివక్షను ప్రశ్నించినందుకు అమాయక దళితులపై అగ్రకుల భూస్వామ్య వర్గాలు పెద్ద ఎత్తున దాడి చేశాయి. అదే కారంచేడు ఘోర కలి. ఈ ఘటనలో దళితులు దారుణంగా హతమార్చబడ్డారు. ఈ ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది కేవలం ఒక ఘర్షణగా మిగిలిపోలేదు, శతాబ్దాల అణచివేతపై జరిగిన చారిత్రక తిరుగుబాటుగా మారింది. కారంచేడు ఘటన తెచ్చిన రాజకీయ మార్పులు నియోజకవర్గంలో స్పష్టంగా కనిపించాయి. దళిత, వెనుకబడిన వర్గాల్లో అపారమైన రాజకీయ చైతన్యం వచ్చింది. సాంప్రదాయ ఓటు బ్యాంకులు బద్దలయ్యాయి. అణగారిన వర్గాలు భూస్వామ్యుల నీడ నుండి బయటకు వచ్చి తమ స్వాతంత్ర రాజకీయ అస్తిత్వాన్ని వెతుక్కోవడం ప్రారంభించాయి. ఆ తర్వాత కాలంలో ఇక్కడ రాజకీయ పోరు పడగ విప్పింది. గ్రామాలు వర్గాలుగా చీలిపోయి ఎన్నికలంటేనే ఒక యుద్ధ వాతావరణంలా మారాయి. కారంచేడు ఘట్టం తర్వాత పచ్చూరు రాజకీయం సరికొత్త మలుపు తిరిగింది. ఒకవైపు కారంచేడు ఘటన తెచ్చిన సామాజిక సమీకరణాలు, మరోవైపు నియోజకవర్గంలో పట్టు కోసం ఇద్దరు భీష్మాచార్యుల లాంటి నాయకుల మధ్య సుదీర్ఘ పోరు మొదలైంది. 1985 నుండి 2014 వరకు దాదాపు 30 ఏళ్ల పాటు పచ్చూరుని శాసించిన ఆ రాజకీయ యుద్ధం ఎలాంటిదో ఇప్పుడు విశ్లేషిద్దాం.
కారంచేడు తర్వాతి కాలంలో పర్చూరు రాజకీయం కాంగ్రెస్ సీనియర్ నేత చాణక్యుడిగా పేరున్న గాదె వెంకటరెడ్డి మరియు ఎన్టీఆర్ అల్లుడు టీడీపీ అగ్రనేత డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావుల మధ్య తీవ్ర ప్రతిష్టాత్మక పోరుగా మారింది. వీరిద్దరి మధ్య ఎన్నికల సమరం ఎప్పుడూ ఉత్కంఠభరితంగా హోరాహోరీగా సాగేది. ఒక ఎన్నికల్లో గాదె గెలిస్తే మరో ఎన్నికల్లో దగ్గుబాటి గెలిచేవారు. ఈ 30 ఏళ్ల కాలంలో రాజకీయం కేవలం వ్యక్తిగత ఇమేజ్, కులాల బలాబలాలు మరియు స్థానిక గ్రూపు రాజకీయాల చుట్టూనే తిరిగింది. ఒక దశలో దగ్గుబాటి కుటుంబంలోనే తీవ్ర విభేదాలు నడిచాయి. కాలక్రమేణా రాజకీయ సమీకరణాలు మారి 2004 మరియు 2009 ఎన్నికల నాటికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈ సుదీర్ఘ కాలంలో పాత తరం గ్రూపు పోరు, అంతర్గత కక్షలు అలాగే ఉండిపోయాయి. సామాన్య ప్రజలు మార్పు కోసం, ఒక వివాదరహిత నాయకత్వం కోసం ఎదురుచూడటం ప్రారంభించారు. 30 ఏళ్ల పాటు ఒకే తరహా సాంప్రదాయ రాజకీయాలు చూసి అలసిపోయిన పర్చూరు ప్రజలకు సరిగ్గా 12 ఏళ్ల క్రితం అంటే 2014లో ఒక సరికొత్త ప్రత్యామ్నాయం లభించింది. వ్యాపార నేపథ్యం నుండి ఉన్నత విద్యావంతుడిగా, ఎటువంటి వివాదాలు లేని ఒక సామాన్యుడిగా నియోజకవర్గంలో అడుగుపెట్టారు ఏలూరు సాంబశివరావు. ఆయన రాక ఇక్కడ రాజకీయ స్వరూపాన్ని ఎలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం. రెండు 2014లో జరిగింది ఏలూరు సాంబశివరావు రంగ ప్రవేశం. హార్టికల్చరల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన ఏలూరి పర్చూరు రాజకీయ క్షేత్రంలో ఒక సరికొత్త ప్రజా నెట్వర్క్ నిర్మించారు. ఆయన ఎంచుకున్న వ్యూహం పాతతరం లీడర్లలాగా కక్షలు పెంచడం కాదు, ప్రజల్లో నిరంతరం ఉంటూ వారి సమస్యలు తీర్చడం. రాజకీయంలోకి రాకముందే ఆయన స్థాపించిన ఏలూరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలో మంచినీటి సరఫరా, ఉచిత వైద్య శిబిరాల వంటి పనులు చేస్తూ ప్రజల్లో బలమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సేవా వ్యూహమే 2014లో ఆయన్ను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిపించింది. ఆ తరువాత 2019లో రాష్ట్రమంతటా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఉన్నప్పటికీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు సైతం ఓడించి ఏలూరి ఇక్కడ టీడీపీ జెండాను నిలబెట్టారు. ఇది ఆయన వ్యక్తిగత ప్రజాదరణకు నిదర్శనం. ఒక నాయకుణ్ణి వరుసగా 3 సార్లు ప్రజలు గెలిపించారంటే అది కేవలం మాటలతో సాధ్యమయ్యేది కాదు. దాని వెనుక ఎంతో అంకితభావం ఉండాలి. పర్చూరులో ఒకప్పుడు ఉన్న పరిస్థితులకు ఇప్పుడు ఉన్న పరిస్థితులకు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. ఆనాడు వర్సెస్ ఈనాడు. ఏలూరు సాంబశివరావు గత 12 ఏళ్లలో చేసిన ఆ అద్భుతమైన అభివృద్ధి ఏంటో ఇప్పుడు చూద్దాం. అవును, ఇదే ఆనాడు వర్సెస్ ఈనాడు. ఆనాడు రాజకీయం అంటే కులాల కొట్లాట, ఈనాడు రాజకీయం అంటే పేదవాడి కంటి వెలుగు. ఏలూరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 45,000 మందికి పైగా ఉచిత కంటి శస్త్రచికిత్సలు జరిగాయి. ఆనాడు రాజకీయం అంటే యువతను ఫ్యాక్షన్ వైపు నడిపించటం. ఈనాడు రాజకీయం అంటే మెగా జాబ్ మేళాల ద్వారా వందలాది మంది చేతుల్లో ఉద్యోగ పత్రాలు పెట్టడం. ఆనాడు రొంపేరువాగు దాటలేక తీర ప్రాంత ప్రజలు పడిన దశాబ్దాల కష్టాలకు చరమగీతం పాడుతూ ఈనాడు అక్కడ అద్భుతమైన వంతెన నిర్మించబడింది. వేలాది పేదల ఇల్లు, బొల్లాపల్లిలో పశువుల హాస్టల్, ఇవి ఈనాడు పర్చూరు సాధించిన ప్రగతికి సాక్ష్యాలు. ఈ నిరంతర సేవే 2024 ఎన్నికల్లో కూటమి మద్దతుతో ఏకంగా 24,000 ఓట్లు రికార్డు స్థాయి భారీ మెజార్టీతో ఏలూరు సాంబశివరావుకు హ్యాట్రిక్ విజయాన్ని అందించింది. 2024 ఎన్నికల్లో పర్చూరు ప్రజలు తీర్పు ఇచ్చారు. ఏలూరు సాంబశివరావును ఏకంగా 24,000 ఓట్లు పైచిలుకు భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపారు. అయితే ఈ విజయం ఒక ముగింపు కాదు, పర్చూరు ప్రగతిలో ఒక కొత్త అధ్యాయానికి నాంది. గత 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి కూడా సొంత నిధులతో సేవ చేసిన ఏలూరి 2024లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక రూలింగ్ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టారు. మరి అధికారం చేతికి వచ్చాక గత 2 ఏళ్ల కాలంలో
పచ్చూరు రూపురేఖలను ఆయన ఎలా మార్చారో ఇప్పుడు చూద్దాం. రెండు 2024లో ఆంధ్రప్రదేశ్లో ప్రజా ప్రభుత్వం కొలువుదీరడంతో పర్చూరు నియోజకవర్గానికి ప్రభుత్వ నిధుల వరద మొదలైంది. గత పాలనలో నిలిచిపోయిన ఎన్నో కీలక ప్రాజెక్టులను ఏలూరు సాంబశివరావు ఈ 2 ఏళ్ల కాలంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రక్షిత తాగునీరు అందించే జల జీవన్ మిషన్ పనులను వేగవంతం చేశారు. గ్రామీణ లింక్ రోడ్లు మరమ్మతులకు కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులు మంజూరు చేయించి పనులను పరుగులు పెట్టించారు. కూటమిలోని జనసేన, బీజేపీ నాయకులను, కార్యకర్తలను కలుపుకుంటూ నియోజకవర్గంలో ఎక్కడా కక్ష సాధింపులు లేని ఒక ప్రశాంతమైన, పారదర్శకమైన పరిపాలన అందిస్తున్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందేలా చూడడంతో పాటు స్థానిక పొగాకు, మిర్చి రైతులకు మార్కెట్లో గిట్టుబాటు ధర వచ్చేలా చూశారు. ప్రజాసేవే పరమావధిగా సాగుతున్న ఆయన పాలన పర్చూరును కోస్తాంధ్రలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా నిలబెడుతోంది. ఒకప్పుడు భూస్వామ్య వ్యవస్థ, వివక్ష, కారంచేడు ఘోరకలి లాంటి చేదు జ్ఞాపకాల నుండి గాదే దగ్గుబాటిల రాజకీయ పోరును దాటుకొని నేడు ఏలూరు సాంబశివరావు నేతృత్వంలో పచ్చూరు ఒక సరికొత్త సేవ మరియు అభివృద్ధి శకంలో దూసుకుపోతుంది. రాజకీయంలో కక్షలు కాదు, ప్రజాసేవ మరియు నిరంతర అభివృద్ధే నాయకుడిని ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలబడతాయని నిరూపించిన పచ్చూరు ప్రస్థానంపై మా ప్రత్యేక కథనం ఇది. మరో సరికొత్త అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.